వెల్కమ్ టు మై ఛానల్ నూర్ రెసిపీస్। ఈ రోజు మనం షీర్ కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం। దీనికి కావాల్సిన పదార్థాలు ఖర్జూరం 1 కప్పు, చక్కెర 1/2 కప్పు, పాల సేమియా 1 కప్పు, కట్ చేసుకున్న బాదం 1/2 కప్పు, కిస్మిస్ 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, మిల్క్ మేడ్ 1 కప్పు। ఒక గిన్నెని తీసుకొని 1/2 లీటర్ పాలను తీసుకున్నానండి। 1/2 లీటర్ పాలను వేసుకొని దానికి ఒక అర గ్లాస్ వాటర్ని వేసుకోవాలి। వాటర్ వేసుకొని సన్నటి మంట మీద మరగనివ్వాలి। ఆ తర్వాత వేరే పాన్ తీసుకొని నెయ్యి వేసి దాంట్లో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి। వేగిన తర్వాత అవి పక్కన తీసి పెట్టుకోవాలి। ఈ పాలు వేడెక్కాయో లేదో చెక్ చేసుకొని వేడెక్కిన తర్వాత చక్కెరను మనం తీసుకున్న చక్కెరను వేసుకొని బాగా కలపాలి। కలిపిన తర్వాత పాల సేమియాను కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి। మరిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మిల్క్ మేడ్ని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో రుచికరమైన షీర్ కుర్మా రెడీ అండి। ఇది ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది। ట్రై చేయండి। మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి।